అందరికీ నమస్కారం అండి. ఈరోజు కరెంట్ అఫైర్ 4/4/2026. మయన్మార్ నూతన అధ్యక్షుడు ఎవరు? మయన్మార్ నూతన అధ్యక్షుడు ఎవరండి? మిస్ ఆంగ్ ఫైంగ్. మయన్మార్ నూతన అధ్యక్షుడు ఎవరు? మిస్ ఆంగ్ ఫయాంగ్. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 యాత్ర ఏ వ్యోమనౌక ద్వారా చందమామ దిశగా పయనాన్ని ఆరంభించింది? ఒరాయన్. నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 యాత్ర ఏ వ్యోమనౌక ద్వారా చందమామ దిశగా పయనాన్ని ఆరంభించింది? ఒరాయన్. విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో సముద్రశక్తి నౌకగా నిర్మితమైన ఏ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు? ఎవరండి? ఐఎన్ఎస్ తారాగిరి. విశాఖపట్నంలో తూర్పు నౌకాదళంలో సముద్రశక్తి నౌకగా నిర్మితమైన ఏ నౌకను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు? ఏదంటే ఆన్సర్ ఐఎన్ఎస్ తారాగిరి. ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 3వ అణు జలాంతర్గామి దేనిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు? ఏదంటే ఐఎన్ఎస్ అరిదమాల్. ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 3వ అణు జలాంతర్గామి దేనిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు? ఏదంటే ఐఎన్ఎస్ అరిదమాన్. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి మన దేశానికి చెందిన 148 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ డోపింగ్ ఉల్లంఘనలకు పాల్పడి నిషేధం ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు డోపింగ్ అనర్హుల జాబితాలో ఫస్ట్ స్థానం భారత్ 148 మంది ఉంది. సెకండ్ కెన్యా 146 మంది. థర్డ్ రష్యా 66 మంది. ఇదే ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి మన దేశానికి చెందిన 148 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ డోపింగ్ ఉల్లంఘనకు పాల్పడి నిషేధం ఎదుర్కొన్నారు. ఇప్పుడు డోపింగ్ అనర్హుల జాబితాలో ఫస్ట్ భారత్ 148 మంది ఉంది. సెకండ్ కెన్యా ఉంది 146 మంది. థర్డ్ రష్యా 66 మందితో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.